ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ప్రతిదినము ఇలాగూ నీ కృపను మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము మరియు 13వ వచనమును చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనము చదివిన వాక్య భాగంలో ప్రవక్త అయిన యోవేలు దేవుని ప్రజలైన వారితో ఎలాగూ వారు దేవుని సన్నిధికి పశ్చాత్తాపడి తిరిగి రావాలా అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూడగలము. నీ అవిధేయతలను విడిచిపెట్టి, నీవు చేసిన బలహీనమైన కార్యములన్నిటిని విడిచిపెట్టి, నీ హృదయం అంతటిని దేవునికి సమర్పించుకొని ఆయన వైపు చూస్తూ ఉపవాసముంటూ నీవు చేసిన ప్రతి కార్యము కోసము దేవుని సన్నిధిలో నీవు పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ కన్నీటితో నీవు ఆయన యొద్దకు వచ్చిన ఎడల ప్రభు జాలి కలిగిన వాడుగా ఉన్నాడు గనుక ఆయన నీ పైన ఉన్న కోపము నుండి నిన్ను విమోచించినేమో, లేకుంటే నీ పైన ఆయనకున్న కోపము తొలగిపోవచ్చేమో అన్న కార్యమును చాలా తేటగా చెప్పటం చూడగలం. ఈ దినము మనలో అనేకులు దేవుని యొక్క సన్నిధిలో అనేక కార్యములను చిన్ననాటి నుంచి అనుభవిస్తూ ఉన్నాం. అయినా కొన్నిసార్లు మానవ స్వభావాన్ని బట్టి, మనలో ఉన్న పాత ఆదాము స్వభావాన్ని బట్టి దేవునికి విరోధమైన కార్యములు చేయటానికి హృదయము ప్రేరేపించిన దాని కొలది అది దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నదా లేదా అని మనం ఆలోచించకుండా అనేక సార్లు దేవుని దుఃఖపరిచేవారిగాను, ఆయనకు అయిష్టమైన కార్యములు చేసేవారిగాను అనేక మంది ఉండటం చూస్తూ ఉన్నాం. ప్రభు ఈ ఉదయ కాలంలో అలాంటి వారితో మాట్లాడుచు ఉన్నారు. నీవు ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళినను సరే, ఎంతగా దేవుని దుఃఖపరచును సరే, ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. ఆయన ప్రేమ ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి నేను చేసినది పాపము, నేను చేసినది నేను దుఃఖపరిచే కార్యమని మోకరిస్తారో వారి ప్రార్థనలు ఆలకించి వారిని క్షమించేదానికి ప్రభు ఎప్పుడు తన యొక్క చేతులను చాచి ఉంచాడు. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు, విడువను ఎడబాయనని సెలవిచ్చిన వాడుగా ఉన్న ప్రభు మన ప్రభు అయి ఉన్నాడు. శిలువ మీద దొంగకు ఒకే ఒక తరుణము దొరికినది. తన జీవితంలో మరలా ఆ సమయం రాదు అని తెలుసుకొని యేసు ప్రభు దగ్గర నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని తన యొక్క హృదయంలో ఉన్న నిజ స్థితిని ఒప్పుకుంటున్నాడు. తనతో పాటు ఉన్న దొంగతో చెప్పినాడు, నీవు నేనైతే ఈ శిక్షా విధికి సరిపోయిన వాళ్ళమే, లోనైన వాళ్ళమే, అయితే ఈయన ఏ పాపము చేయలేదని తన హృదయమును మొదటిగా తాను చేసిన బలహీనతలను ఒప్పుకున్నాడు. తాను చేసిన అవిధేయమైన కార్యములను తలపోచుకున్నాడు. అదే సమయంలో యేసు ప్రభు అక్కడ నిర్దోషిగా ఉన్నప్పటికీ నిందించబడిన వాడిగా, నేరస్తుడిగా మార్చబడి శిలువ మీద వేలాడుచున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధతను తెలుసుకున్న ఆ దొంగ చేసిన ఆ చిన్న ప్రార్థనను ప్రభు శిలువ మీద జ్ఞాపకం చేసుకుని, లేకపోతే ఆ శిలువ మీద అతను చేసిన ప్రార్థనకు ప్రభు సమాధానం ఇస్తూ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని అతనికి వాగ్దానము చేసినాడు. ఈ ఉదయకాలమున నీవు కూడా నీవు చేసిన బలహీనత ఎటువంటిదైనను సరే, ఎలాంటి కార్యమును నీవు మరలా చేసి దేవుని దుఃఖపరచునను సరే, పూర్ణ హృదయముతో పశ్చాత్తాపడి ఆయన యొద్దకు నీవు వచ్చిన ఎడల ప్రభువు ప్రేమామయుడుగా ఉన్నదాన్ని బట్టి, ఆయన ప్రేమ ఎన్నడూ విడువక నీ కోసం ఎదురు చూస్తున్న దాన్ని బట్టి, ఎప్పుడు నా కుమారుడు నా కౌగిటికి తిరిగి వస్తాడు అని, నా కుమార్తె ఎప్పుడు నా వైపు తిరిగి చూస్తుందని
ఎదురు చూస్తున్న వాడిగా ఉన్నదాన్ని బట్టి నీవు ఎప్పుడైతే ఆయన వైపు చూసి నేను చేసినది పాపము, నేను చేసినది నిన్ను దుఃఖపరిచే కార్యమని ఒప్పుకుంటావో, నన్ను క్షమించమంటావో, నీవు ప్రార్థనలో ఆయన సన్నిధిలో నీ యొక్క హృదయమును కుమ్మరించుకొని నీ బలహీనతలను సరిచేసుకోవాలని ఆశిస్తావో, ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకించి ఆయన నిన్ను క్షమించేదానికి చాలా నీకు సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు కాదు. ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే తమ హృదయంలో ఉన్న కార్యములను ఒప్పుకుంటున్నారో వారి కోసము ప్రేమతో తన యొక్క చేతులను చాచి ఉంచినాడు. వారిని తన కౌగిట చేర్చుకొని తనతో పాటు యుగ యుగములు ఆనందించే కృపను ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే ఆయన యొద్దకు నువ్వు ఎలా రావాలి అన్న కార్యం ఇక్కడ మనకు యోవేలు ప్రవక్త నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు తిరిగిరా, పశ్చాత్తాపడి తిరిగిరా, ప్రార్థనతో తిరిగిరా, కన్నీటితో తిరిగిరా, నీవు చేసిన బలహీనతలు ఒప్పుకుంటూ తిరిగిరా, ఆయన కృపను సంపాదించుకుంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీవు ఎలాంటి మనస్సు కలిగి దేవుని యొద్దకు తిరిగి వస్తావా, లేక కఠినము పరుచుకొని నీ హృదయాన్ని దేవునికి దూరము చేసుకొని దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావా, నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటాము. తండ్రి, విరిగి నలిగిన హృదయముతో నీ యొద్దకు వచ్చేదానికి, మేము చేసిన పాపమును బట్టి లేకపోతే మేము చేసిన బలహీనమైన కార్యములను ఒప్పుకుంటూ దీన మనస్సుతో తగ్గించుకున్న హృదయముతో నీ యొద్దకు వచ్చి నీ కృపను సంపాదించుకునేదానికి దేవా, ఎవరైతే ఈ దినమున ఆయన నిజముగా నీకు దూరముగా ఉన్నారని తమ యొక్క హృదయంలో గ్రహించుకుంటున్నారో వారిని నాయన ఈ దినమునైనా నీవు వారికి సమీపముగా ఉన్నావని జ్ఞాపకం చేస్తూ నీ యొక్క హస్తంలో చాచి నీ యొక్క కౌగిట్లో చేర్చుకోవాలి ఎదురు చూస్తావని ఆయన నీవు పంపించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మేము తండ్రి మా జీవితంలో ప్రతిదినం పరీక్షించుకుంటూ నీ సన్నిధిలో నీ కౌగిట్లో చేరే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.